నమస్కారం. ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇంటిని వాస్తు ప్రకారం సరిదిద్దుకోవాలన్నా ఇకపై మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన సరికొత్త వాస్తు సాఫ్ట్వేర్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. దీర్ఘచతురస్రాకారపు ప్లాట్లలో శక్తి చక్రాన్ని బలవంతంగా ఇరికించి తప్పుడు డిగ్రీలతో డిజైన్ చేస్తున్న సాఫ్ట్వేర్లకు ఇది ఒక కనుపు. సమర్థవంతమైన వాస్తు డిజైనింగ్ కోసం ఇది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ సాఫ్ట్వేర్ కేవలం ఆధునికమే కాదు, మన ప్రాచీన వాస్తు మూలాలకు ప్రతీక. ఏకశీతి పదము మరియు విశ్వకర్మ వాస్తు మూల సూత్రాల ఆధారంగా ఇది నిర్మించబడింది. ఇందులో 32 దేవతా స్థానాలను అత్యంత ఖచ్చితత్వంతో అనుసంధానం చేశాము. అంతేకాదు, విశ్వకర్మ మరియు మయమతం ప్రకారం నవవర్గులు, షడ్వర్గులు ఇందులో పొందుపరచబడ్డాయి. దీని ద్వారా ఒక ఇంటికి సంబంధించిన సంపూర్ణ వాస్తు విశ్లేషణ మీ కళ్ల ముందు ఉంటుంది. ఇక సమయం వృధా చేసుకోనవసరం లేదు. ఈ లేటెస్ట్ సిస్టంలో కేవలం 15 నిమిషాల్లో మీ ఇంటిలోని అన్ని గదులను, సైట్ను మీరు సెట్ చేసుకోవచ్చు. ఇందులోని అత్యుత్తమ ఫీచర్ ఆటో లేఅవుట్. కేవలం ఒక్క బటన్ నొక్కగానే ఇంటిలోని రూమ్స్ అన్ని వాస్తు ప్రకారం ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఇందులో ఉన్న ఆటోక్యాడ్ ఆప్షన్స్ మీ పనిని మరింత సులభతరం చేస్తాయి. మీ ఇల్లు మీరే స్వయంగా డిజైన్ చేసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఆస్ట్రానామికల్ గా కూడా చాలా ఖచ్చితమైనది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్ మరియు భూమి యొక్క రియల్ మూవ్మెంట్స్ ఆధారంగా ఇక్కడ దేవతా స్థానాలు ఖచ్చితంగా రొటేట్ అవుతాయి. డిగ్రీలతో పాటు డిక్లనేషన్ వివరాలు కూడా ఇందులో స్పష్టంగా ఇవ్వబడ్డాయి. ఎక్కడెక్కడ శుభదేవతా స్థానాలు ఉన్నాయో అడుగులు మరియు అంగుళాలతో సహా ఖచ్చితంగా చూపిస్తుంది. ముఖ్యంగా వాస్తు పండితులకు ఇది ఒక వరం. దీంట్లోని ఆటో ఆయాది ఫీచర్తో మీకు ఏ ఆయం కావాలంటే ఆ ఆప్షన్ ఎంచుకోగానే సెటప్ బాక్స్ దానంతటా అదే అడ్జస్ట్ అయిపోయి ఒరిజినల్ కొలతలను ఇమ్మీడియట్ గా చూపిస్తుంది. డిజైన్ పూర్తయిన తర్వాత క్యాన్వాస్తో సహా 7 పేజీల సమగ్రమైన రిపోర్ట్ను మీరు ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. దీన్ని ఈజీగా PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు మరియు మెయిల్ ద్వారా ఎవరికైనా పంపించుకోవచ్చు. సుమారు 20కి పైగా మెయిన్ ఫీచర్స్ ఉన్న ఇంత పెద్ద సాఫ్ట్వేర్ ఇప్పుడు మీ మొబైల్లో కూడా అందుబాటులో ఉంది. సామాన్యుల నుండి పండితుల వరకు అందరికీ ఉపయోగపడే ఈ సాఫ్ట్వేర్ కొంతకాలం పాటు ఫ్రీ ట్రయల్ బేసిస్ మీద మీకు అందుబాటులో ఉంటుంది. మొత్తం 6 భాషల్లో ఉన్న ఈ సాఫ్ట్వేర్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. మీరు ఈ డెమో వీడియో చూసిన తర్వాత వెబ్సైట్ లింక్ని మీ డెస్క్టాప్ మరియు మొబైళ్లలో ఆపరేట్ చేసి మీకు అనుగుణంగా వాడుకోవచ్చు. దీంట్లో ఏమైనా మార్పులు చేర్పులు అవసరమైతే మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు. ఎవరికైనా వాస్తు పండితులకు ప్రత్యేకమైన పద్ధతిలో సాఫ్ట్వేర్లో మార్పులు కావాలనుకుంటే సంప్రదించగలరు. వెబ్సైట్లో ఫీడ్బ్యాక్ బటన్ ఉంది, లేదా కామెంట్స్ రూపంలో కానీ, లేదా డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్కు కానీ తెలియచేయగలరు. సమర్థ వాస్తు సాఫ్ట్వేర్ పవర్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. న్యూ ప్రాజెక్టు, ఓపెన్ ప్రాజెక్టు, రిపోర్ట్ ప్లాను, యూజర్ గైడ్. ఈ యూజర్ గైడ్ కనుక పూర్తిగా చూడగలిగితే చాలా ఈజీగా మీరు ఫీడింగ్ చేసుకోవచ్చు. దీన్ని న్యూ ప్రాజెక్ట్ అంటే కొత్తగా ప్రాజెక్టు మనం చేసేటప్పుడు దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓపెన్ ప్రాజెక్ట్ ఆల్రెడీ మనం చేస్తున్నది డెస్క్టాప్లో ఉన్నట్లయితే డెస్క్టాప్లోకి వెళ్తుంది, డౌన్లోడ్ ఫైల్స్లోకి. అక్కడి నుంచి ప్రాజెక్ట్ని డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపోర్ట్ ప్లాన్ వచ్చేసేసి మన ప్లాన్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నది ఏదైనా ఉంటే దాన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ న్యూ ప్రాజెక్ట్లోకి మనం వెళ్తున్నాం. సో ఇక్కడ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. పై టాప్ లేయర్స్ 2 లేయర్స్ ఉంటాయి, 2 లైన్స్, 2 హెడర్స్ ఉంటాయి. లెఫ్ట్ ప్యానల్ ఉంటుంది. ఈ లెఫ్ట్ ప్యానల్ మొదటగా కంపాస్ డిగ్రీస్ ఉంటాయి. కంపాస్ డిగ్రీస్ కేవలం మనం నార్త్ను చూడటానికి మాత్రమే ఉపయోగిస్తాం. నెక్స్ట్ డిక్లినేషన్. డిక్లినేషన్ మీకు తెలుసు, కంపాస్ అడ్జస్ట్మెంట్స్. కంపాస్లో వచ్చే డిగ్రీస్ 0.5 నుంచి 1.25 డిగ్రీస్ దాకా తేడా ఉంటాయి సిటీస్ బట్టి. దాన్ని ఇక్కడ వేసుకుంటే రిమైనింగ్ మనకి ఇక్కడ క్లియర్గా వస్తుంది. క్లయింట్ నేము, ప్లేసు, ఫోను. నెక్స్ట్ అవుటర్ సైడ్ డైమెన్షన్స్. అవుటర్ సైడ్ డైమెన్షన్స్ అంటే కాంపౌండ్ వాల్ డైమెన్షన్స్. 4 వైపులలో ఫీడ్ చేసుకోవాలి. రోడ్ ఎటువైపు అనేది ఇక్కడ ఫీడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెంత్. నెక్స్ట్ సెట్ బ్యాక్ క్లియరెన్స్. సెట్ బ్యాక్ అంటే బిల్డింగ్ ఇన్సైడ్ ఉన్న ఈ బిల్డింగ్ ప్లాన్కి, గోడలకి, ప్రహరీ గోడలకి మధ్య దూరం సెట్ బ్యాక్ని మనం ఫీడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బిల్డింగ్ ఏరియా ఆటోమేటిక్గా సెట్ బ్యాక్ ఫీడ్ చేసుకున్న తర్వాత బిల్డింగ్ ఏరియా ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. లేదు, ఈ బిల్డింగ్ ఏరియాలో కనుక మనకు ఎంత కావాలో ఫీడ్ చేసుకుంటే ఆల్రెడీ మనం
అవుటర్ డైమెన్షన్ ఫీడ్ చేస్తున్నాం కాబట్టి సెట్ బ్యాక్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత బిల్ట్ ఏరియా టోటల్ ఇక్కడ కనిపిస్తుంటుంది క్లియర్గా, ఎన్ని స్క్వేర్ ఫీట్స్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్. అంటే సెట్ బ్యాక్ ఏరియా కూడా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనేది కూడా క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆయం కనుక్కోవటంలో చాలా సింపుల్ మెథడాలజీ. విశ్వకర్మ ప్రకారం దీన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆయం మనకి వచ్చేస్తుంది, అంటే మతం ప్రకారం. సో ఫీడ్స్ యాడ్స్లో కూడా ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ ఆస్పీసియస్ దేవతా స్థానాలు అంటే ఉదాహరణకి ఈస్ట్ సైడ్ మంచి దేవతా స్థానాలు పెట్టున్నాయి అన్న డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. కొలాప్సిబుల్ ప్యానల్ కిందకి వెళ్ళే కొంత వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోర్. ఇది ఆటో లేఅవుట్ వాస్తు. ఇవన్నీ బెడ్రూమ్స్ మాన్యువల్గా చేసుకోవచ్చు. అన్ని ఒకటొకటి క్లిక్ చేసుకుంటా ఉంటే ఆటోమేటిక్గా క్యాన్వాస్ మీద అపీర్ అవుతాయి. అంటే డోర్స్, మెయిన్ డోర్స్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అసలు ఇదంతా లేకుండా ఆటో లేఅవుట్ని మనం మూవ్ చేద్దాం. ఆటోమేటిక్గా రూమ్స్ పడిపోతాయి. దీన్ని మనం మాడిఫై చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. ఇది ఆటో లేఅవుట్ సిస్టమ్. సో ఆటోమేటిక్గా ఇక్కడ డోర్స్, విండోస్, రూమ్స్తో సహా పడ్డాయండి. సో దీన్ని ఇక్కడి నుంచి మనం ఈ ఆటో లేఅవుట్ యొక్క బిల్డింగ్ ఇన్సైడ్ రూమ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. ఉదాహరణకి ఏదన్నా వద్దనుకుంటే దాన్ని తీసేయచ్చు. ఉదాహరణకి ఇక్కడ స్టైర్ కేసు డ్యూయల్ హౌస్కి ఇన్సైడ్ వస్తుంది కాబట్టి స్టైర్ కేసు, ఇది సింగిల్ హౌస్ కాబట్టి వద్దనుకుంటున్నాం, దీన్ని తీసేసుకోవచ్చు. ఇలా రైట్ క్లిక్ చేస్తుంటే ఇక్కడ చాలా సింపుల్ మెథడాలజీ ఇది. మీరు గమనిస్తే ఇక్కడ క్లియర్గా ప్రతి మాస్టర్ బెడ్రూమ్, డ్రెస్సింగ్ రూమ్, డిన్నర్, కిచెన్ ఈ సైజులు మొత్తం ఇక్కడ పెంచుకోవచ్చు. ఇక్కడ పెంచుకునే కొంచెం పెరుగుతుంటుంది, తగ్గే కొంచెం తగ్గుతుంది. సింపుల్గా చేసుకోవచ్చు. లేదు ఇక్కడ రూమ్ని పెంచుకోవాలనుకుంటే ఇలా రూమ్ని పెంచుకోవచ్చు. సైజులు అక్కడనే డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ కూడా మీరు ఇన్పుట్ చేసుకోవచ్చు. 2 అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ పెంచినా కూడా మాస్టర్ బెడ్రూమ్ పెరుగుతుంది. సేమ్ అన్ని అలానే హాల్ను కూడా మీరు మార్చుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. బెడ్రూమ్ కూడా సో ఇలా జోన్లో ఎక్కడన్నా ఒక రూమ్ మనం కరెక్ట్గా పెట్టకపోతే రెడ్ మార్క్ చూపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ వాస్తు అలర్ట్. ఇప్పుడు చూడండి, టాయిలెట్ ఇక్కడనే ఉండాలి. సో దీనికి అనుగుణంగా మనం సెట్ చేసుకోవచ్చు. కొన్ని పరిస్థితులకు అనుగుణంగా మనకి ఒకటే అరా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా 75 to 80% మనం ఇక్కడ చూసుకోవాలా. ఇక్కడ స్కోరింగ్ ఇది చూసుకున్నప్పుడు ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇలా అన్ని రూములు కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ టాప్లోకి వచ్చేటప్పటికి ఇది వాల్ మెజర్స్. ఏదన్నా వాల్ కావాలంటే వాల్ ఇది చేసుకోవచ్చు. ఈ పొడవు కూడా దీంట్లో మీకు తెలిసిపోతుంటుంది. అడిషనల్గా తెచ్చుకోవాలంటే ఈ వాల్ను డిజేబుల్ చేసుకోవాలంటే ఎస్కేప్ కొట్టడం, నెక్స్ట్ అండూ వాల్ దగ్గరికి పోయి క్లోజ్ చేస్తే వాల్ క్లోజ్ అయిపోతుంది. సో మళ్ళీ వాల్ మెజర్స్ని ఒకసారి క్లిక్ చేస్తే ఇది అవుతుంది, తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేటరు ఫీడ్స్ నుంచి యాడ్స్లోకి కన్వర్షన్ క్లియర్గా ఉంటుంది. జనరల్ క్యాలిక్యులేటర్ కూడా ఇవ్వబడింది. నెక్స్ట్ ఇది ఒక రెక్టాంగిల్. ఏదన్నా రెక్టాంగిల్ మీరు ఫీడ్ చేసుకోదలుచుకుంటే ఇలా రెక్టాంగిల్ ఒక అడిషనల్ లేయర్ కావాల్సి ఉంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ కాదనుకుంటే ఇక్కడ బిల్డింగ్స్ కింద రెక్టాంగిల్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, దీన్ని తీసేసుకోవచ్చు. సో అలానే సైడ్ టూల్స్లో సన్పాత్ ఏరియా, ఉదాహరణకి హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ సన్పాత్ ఎంత ఉంది ఇది క్లిక్ చేసుకుంటే సన్ ఎక్కడ ఉదయిస్తున్నాడు అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో వద్దనుకుంటే దాన్ని తీసేస్తే ఆటోమేటిక్గా పోతుంది. అట్టనే ఒక మార్కింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మార్కర్ని క్లిక్ చేసుకోవచ్చు. మార్కర్ ఆటోమేటిక్గా మార్కర్ వస్తుంది.
మార్కర్ కూడా కలర్ చేయబడింది, 5 కలర్స్ ఇవ్వండి. ఈ 5 కలర్స్‌లో ఏ కలర్ అయినా సరే మార్కర్‌ని మనం ఉపయోగించుకోవచ్చు. సో, ఇది వద్దనుకుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ క్లియర్ ఇంక్ మార్క్ అనేది చూసుకోవచ్చు. వెళ్ళిపోతుంది. సో, నెక్స్ట్ ఈ హౌస్‌కి ఆయం మనకి ధ్వజాయం కావాలంటే ధ్వజాయము, సింహాయం కావాలంటే సింహాయము, వృషభాయం కావాలంటే వృషభాయము, గజాయం కావాలంటే గజాయము ఆటోమేటిక్‌గా ఇది సెట్ చేస్తుంది. ఎలా సెట్ చేస్తుందంటే ఈ బిల్డింగ్ ఏరియాని మాత్రం మార్చకుండా కేవలం సెట్ బ్యాక్స్‌ని అడ్జస్ట్ చేస్తుంది ప్రపోర్షనేట్. ఉదాహరణకు చూడండి, ఇప్పుడు నేను ధ్వజాయాన్ని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ధ్వజాయం అప్లై అయింది. ఎక్కడ మారింది ధ్వజాయం అంటే ఇక్కడ సెట్ బ్యాక్ ఏరియాస్‌లో కేవలం అంగుళాల్లో మారుతుంది. ఉదాహరణకి సింహాయం మీరు చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక అంగుళం మార్చేసి సింహాయం అడ్జస్ట్ చేసింది. అట్నే వృషభాయం ఇక్కడ చూడండి, ఒక అంగుళం మార్చి మళ్ళీ వృషభాయం సెట్ చేసి. గజాయం కావాలి, గజాయం కావాలంటే నార్త్‌లో ఇది ఒక అంగుళం తగ్గించింది, సెట్ చేసింది. అంటే కేవలం సెట్ బ్యాక్స్‌లో అంగుళాలు మార్చుకుంటూ ఆయం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ ఆయం ఏమున్నాయి ఇది చూడండి, నవవర్గులు మొత్తం వస్తాయి. నవవర్గులు మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఆయం మారుస్తుంది. ఆటోమేటిక్‌గా నవవర్గులు మారుతాయి. సింహాయం డిస్ప్లే అవుతుంది. సో, ఇక్కడ మీరు టాప్‌లో చూసినట్లయితే నవవర్గులు సింహాయము మొత్తం నవవర్గులు ఇక్కడ డిస్ప్లే అవటం జరుగుతుంది. అట్నే సైట్ టోటల్ ఏరియా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా టాప్ లేయర్‌లో డిస్ప్లే అవుతుంది. ఇది ప్రధానంగా మనం చూసుకునేది. జోన్స్ క్లియర్‌గా ఉన్నాయి. ఈ జోన్స్‌లో మనం కావాల్సి ఉంటే ఈ జోన్స్‌ని 16 జోన్స్ క్లియర్‌గా చూసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ మోర్ బటన్‌లో 16 జోన్స్ ఆటోమేటిక్‌గా మీకు క్లియర్‌గా పడతాయి. ఇది చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుంది. అట్నే గ్రిడ్ లైన్స్ వద్దనుకుంటే గ్రిడ్ లైన్స్ తీసేసుకోవచ్చు. హౌస్ దేవతలు వద్దనుకుంటే పక్కన పెట్టుకోవచ్చు. మనకి రిపోర్ట్‌లో వస్తుంది. 16 జోన్స్ తీసేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. సో, ఇలా అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత లాంగ్వేజ్ మనం ఏ లాంగ్వేజ్‌లో కావాలంటే 6 రకాల లాంగ్వేజ్‌లు మనం పెట్టుకోవచ్చు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం. తెలుగులోకి మారుస్తుంది. తెలుగులోకి మార్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ చూడొచ్చు, మొత్తం తెలుగులోకి మారిపోయింది. సో, ఇప్పుడు ఇక్కడ ఉన్న బటన్ చూసినప్పుడు ఇక్కడ యూజర్ గైడ్ ఉంటుంది. ఈ యూజర్ గైడ్‌లో ఇప్పుడు నేను చెప్తున్నయన్నీ కాక ఇంకా చాలా స్పష్టంగా విశదీకరించబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆపరేట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని మనం సేవ్ చేయాలనుకుంటే సేవ్ ఫైలు వాట్సాప్‌కి పంపించొచ్చు, ఈమెయిల్‌కి పంపించొచ్చు, కాపీ సమ్మరీ చేయొచ్చు, ఎక్స్‌పోర్ట్ ఈ ఇమేజ్ మటుకు ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫ్లోర్ ప్లాన్ ఇమేజ్ పిఎన్జిలో ఇదవుతుంది, సేవ్ అవుతుంది. ఆటో క్యాడ్ ఒకవేళ మనము సివిల్ ఇంజనీర్కి పంపించాలనుకున్నప్పుడు సివిల్ ప్లాన్ అఫిషియల్ ప్లాన్కి ఆటో క్యాడ్లోకి ఈ ప్లాన్ వెళ్తుంది. 50% ఈ కొలతలన్నీ అతనికి ఈజీగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఓవరాల్గా మనకి ప్రింట్ రావాల్సి ఉంటుంది. ఎన్ని రూమ్లు ఉన్నాయి ఏంది టోటల్. సో ఆ ప్రింట్ బటన్ ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ప్రింట్ మోడ్లోకి వెళ్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది. టోటల్ బిల్డింగ్ ఏరియా, టోటల్ సైట్ ఏరియా,
ఆయం ఏ విధంగా తీసుకున్నాము, సెట్ బ్యాక్లు ఎంతెంత వదిలాము, నెక్స్ట్ తలుపులు కిటికీలు ఎన్నెన్ని ఉన్నాయి, నెక్స్ట్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం రూమ్స్. సో మీకు ఇక్కడ ప్లాన్లో కూడా క్యాన్వాస్లో కూడా క్లియర్గా మీకు కొలతలు డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ఇందాక చూసిన వర్గులు ఆయం 9 రకాలు నవవర్గులు ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రతి బెడ్రూమ్ యొక్క కొలతలు 9 రకాల రూములు ఉన్నాయి మన బిల్డింగ్లో. 9 రకాల కొలతలు క్లియర్గా ఉంటాయి, చాలా స్పష్టంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ దేవతా స్థానాలు. ఏ దేవతా స్థానాల్లో ఉదాహరణకి తూర్పు వైపు ఏ దేవతా స్థానాల్లో ఎంట్రన్స్ పెట్టవచ్చు. ఇక్కడ క్లియర్గా ఆ దేవతా స్థానాలకి ఎంత కేటాయించింది. సో సికి 2.4, ఎందుకంటే తూర్పు ఈశాన్యంలో సికి 2.4 ఉంటుంది, ఉత్తరం వైపు కార్నర్కి వెళ్తుంది సికి మిగతా బ్యాలెన్స్. సో ఇక్కడ మీరు గమనించండి, టోటల్ 8 పార్ట్సే చేస్తాము, బట్ ఒక పార్ట్ని 2 సంభాగాలు అవుతాయి. సిక్కికి సగం వస్తుంది, అగ్నికి సగం వస్తుంది, ఎందుకంటే అగ్ని మళ్ళీ దక్షిణాగ్నేయంలో మిగతా భాగం ఉంటుంది, ఆ లెంత్ను బట్టి షేర్ అవుతుంది. అట్నే సికి ఉత్తరంలో కొంత భాగం ఉంటుంది, అది షేర్ అవుతుంది. ఏకశీతి పద విన్యాసం 9x9 81 గ్రిడ్. ఇది పూర్తి శాస్త్ర ప్రకారం విశ్వకర్మ వాస్తు ప్రకారం సెట్ చేసింది. ఇక్కడ కూడా చూడొచ్చు, కార్నర్ నుంచి కరెక్ట్గా ఎన్నో అడుగులో ప్రజన్న స్టార్ట్ అయ్యాడు అనేది మీకు క్లియర్గా అవుతుంది. 2.4 నుంచి ప్రజన్న స్టార్ట్ అవుతాడు, 7 దాకా 7 అడుగుల దాకా పెట్టుకోవచ్చు కార్నర్ నుంచి. 7 అడుగుల నుంచి ఇక్కడ టోటల్ 16 అడుగుల 4 అంగుళాల వరకు మధ్యలో ఎక్కడైనా సరే ఎంట్రన్స్ పెట్టుకోవచ్చు. ఇది మంచి దేవతా స్థానం. సో అట్నే సౌత్ సైడ్ ఎట్ ఎంట్రన్స్ పెట్టాలా. పితత గృహక్షతకి కేటాయించిన 5 అడుగుల 8 అంగుళాలు ఎక్కడి నుంచి వస్తాయి? కార్నర్ ఆగ్నేయం నుంచి 14 అడుగుల 1 అంగుళం నుంచి స్టార్ట్ అవుతుంది. 19 అడుగుల 9 అంగుళాల మధ్యలో మీరు ఎంట్రన్స్ స్పష్టంగా పెట్టుకోవచ్చు అంగుళాలతో సహా. అంటే వెస్ట్ సైడ్ కూడా సుగ్రీవ పుష్పదంత వరుణులకి వాటి కేటాయించిన స్థానాలు, మరియు ఆ కార్నర్ నుంచి ఎన్నో అడుగు 11.8 నుంచి 20.11 అడుగుల వరకు ఆ ఖాళీ స్థలంలో ఎంట్రన్స్. నార్త్ సైడ్ కూడా ముఖ్య బల్లాట సోమ వాటి కేటాయించిన లెంత్లు. అట్టనే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎన్నో అడుగు నుంచి పెట్టుకోవాలనేది ఆ గోడకి క్లియర్గా. సో ఇలా ఇది ఇంటి గోడకి సేమ్ ఇలానే ప్రహరీ గోడకు కూడా ఇదే దేవతా స్థానాన్ని చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఇది మన సాఫ్ట్వేర్లో అత్యంత ముఖ్యమైన విషయం. సో తర్వాత వాస్తు సూచనలు, కార్ పార్కింగ్, పచ్చదనం గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ ఏం పెట్టుకోవాలనేది క్లియర్గా ఇక్కడ ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన ప్రింట్ రిపోర్ట్. ఈ ప్రింట్ రిపోర్ట్ అనేది పీడిఎఫ్లో కానీ ప్రింట్ చేసుకోవచ్చు, మెయిల్కి పంపించుకోవచ్చు, నెక్స్ట్ వాట్సాప్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఫైనల్గా అప్లోడ్ ఇమేజ్ అనేది ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఎవరన్నా మనకి ఒక ప్లాన్ పంపిస్తే ఆ ప్లాన్ని మనం ఇక్కడ ఇది క్లియర్ చేసుకొని, మన క్యాన్వాస్ క్లియర్ చేసుకొని అప్లోడ్ చేసుకొని ఈ దేవతా స్థానాలు కరెక్ట్గా ఉందా లేదో చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ లేఅవుట్ ఆటో లేఅవుట్ తీసేస్తున్నాను, లేదా నేను సొంతంగా రూమ్స్ వేసుకుంటానంటే ఆటో లేఅవుట్ ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఈ డిలీట్ ఆప్షన్ క్లియర్ చేయగానే డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు మాస్టర్ బెడ్రూమ్ క్లిక్ చేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ సెంటర్లో ఉంది. ఎక్కడుంది? మహామర్మ స్థానాల్లో ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయదు, ఎర్రగా కనిపిస్తుంది. సో మనం నైరుతిలో తీసుకొచ్చి పెట్టు. దీన్ని పెంచుకోవాలంటే ఆటోమేటిక్గా ఇదే బెడ్రూమ్ని ఇక్కడి నుంచే మనం మార్చుకోవచ్చు. ఇలా కర్సర్ పెట్టుకొని ఇక్కడనే డిస్ప్లే అవుతుంటుంది. సేమ్
ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ మనకు ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనం డైరెక్ట్గా ఫిట్ చేసుకోవచ్చు, మౌస్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని రూములు కూడా మనం మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనకు అనుగుణంగా మనం సెట్ చేసుకోవచ్చు. సో అన్ని రూములను కూడా ఈ విధంగా సెట్ చేసుకుంటూ, ఈ రూమ్ వద్దనుకున్నాము మనం ఇటు పక్క వచ్చి లెఫ్ట్ ప్యానల్లో కట్ చేసుకోవాలి. సో దీంట్లో ఇవన్నీ కూడా ఒక ట్రిప్ 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా అద్భుతమైన సాఫ్ట్వేర్. రెండోది, ఇక్కడ ఆయాది వర్గులు కావాల్సిన ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇంకా ఏమైనా ఈ సాఫ్ట్వేర్లో మార్పులు చేర్పులు అవసరం అనుకుంటే ఈ క్యాలిక్యులేషన్ మనం ఇప్పుడు మయమతం ప్రకారం విశ్వకరణ ప్రకారం ప్రొవిజన్ పెట్టున్నాం. లేదు కొన్ని ప్రాంతాల్లో వాడి పద్ధతుల్ని పాటిస్తూ ఉంటారు. ఈ విభిన్నమైన పద్ధతులు పాటిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధంగా అవసరం మనకి తెలిస్తే ఆ విధంగా ఇక్కడ ఆప్షన్ కూడా మనం పెట్టడానికి అవకాశం ఉంది. ఇది ట్రయల్ బేస్ మీద ఫ్రీ సాఫ్ట్వేర్ కింద నెక్స్ట్ ఎన్హాన్స్ వర్షన్ వచ్చిన దాకా దీన్ని ఫ్రీగా వాడుకోవడానికి జనాలకి, వాస్తు నిపుణులకి ఈ వాస్తు గురించి మీరు సొంతగా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దీన్ని వాడుకోవడానికి పబ్లిక్కి ఇస్తున్నాం. ఇది కొంత పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది. ఇది ప్రధానంగా మొబైల్ వర్షన్ కూడా ఉంది. మొబైల్ వర్షన్లో కూడా చాలా స్పష్టంగా క్లియర్గా వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ కావాల్సింది మొబైల్ వర్షన్. ఆయాది వర్గులు చాలా ఈజీగా చూసుకోవచ్చు. దాంట్లో ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా వస్తుంది. సో ఇక్కడ మీ అభిప్రాయాల్ని ఇక్కడ ఈ స్టార్ బటన్ టాప్లో క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేరు, మీ ఫోన్ నెంబరు, నెక్స్ట్ మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, నెక్స్ట్ ఇటువంటి యాప్ మీరు ఇంతకుముందు చూశారు ఎక్కడన్నా, నెక్స్ట్ ఏ దేవతాస్థానాల పొజిషన్ కానీ, ప్రింట్ రిపోర్ట్ కానీ, ఆయాది శాస్త్ర కానీ, వీటిల్లో ఏది మీకు నచ్చినాయి, లేదు ఇంకా ఏమన్నా కావాలన్నా, ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీ అభిప్రాయాన్ని ఇక్కడ రాయొచ్చు. నెక్స్ట్ నాకు సబ్మిట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా నాకు గూగుల్ షీట్లోకి వస్తుంది. సో దట్ ఫర్దర్గా ఈ సాఫ్ట్వేర్ని మనం డెవలప్ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, సంప్రదించిన కాలంలో. ఓకే, థ్యాంక్ యూ.